ఇండస్ట్రీకి చెందిన నటీనటులు టెక్నీషియన్లకు కొన్ని సందర్భాల్లో ఎంత కష్టపడినా ఆశించిన ఫలితం దక్కదు. స్టార్ హీరో యష్ కేజీఎఫ్ సినిమాకు ముందు సీరియళ్లు, సినిమాలలో నటించారు. అయితే ఆ సమయంలో యష్ కు కన్నడ ఇండస్ట్రీలో మాత్రమే ఉండగా కేజీఎఫ్ సిరీస్ తర్వాత పరిస్థితి మారిపోయింది. ప్రస్తుతం యష్ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపును సంపాదించుకున్నారు. వరలక్ష్మి శరత్ కుమార్ క్రాక్ సినిమాకు ముందు తెలుగు, తమిళ భాషల్లో ఎక్కువ సంఖ్యలో సినిమాలలో నటించిన ఆ సినిమాలతో ఆశించిన స్థాయిలో గుర్తింపు దక్కలేదు. అయితే క్రాక్ సినిమా తర్వాత వరలక్ష్మి శరత్ కుమార్ కెరియర్ పరంగా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం అయితే రాలేదు. ప్రస్తుతం వరలక్ష్మి శరత్ కుమార్ రెమ్యునరేషన్ పరంగా టాప్ లో ఉన్నారనే సంగతి తెలిసిందే. డీజే టిల్లు సినిమాతో సిద్ధు జొన్నలగడ్డ మంచి గుర్తింపును సొంతం చేసుకోగా, ఈ సినిమాకు ముందు సిద్ధు జొన్నలగడ్డ పలు సినిమాలలో నటించిన ఆ సినిమాలతో ఆశించిన గుర్తింపు దక్కలేదు. డీజే టిల్లు సక్సెస్ తో సిద్ధు ఇమేజ్ సైతం మారిపోయింది. హనుమాన్ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ గౌరహరి గతంలో ఎన్నో సినిమాలకు పనిచేసిన రాని గుర్తింపు ఈ సినిమాతో వచ్చిందనే సంగతి తెలిసిందే. హనుమాన్ మూవీ హీరో తేజ సజ్జా, డైరెక్టర్ ప్రశాంత్ వర్మలకు కూడా హనుమాన్ సినిమాతో ఓవర్ నైట్ లో మంచి గుర్తింపు వచ్చింది. ఓవర్ నైట్ లో సెలబ్రిటీ స్టేటస్ రావాలంటే ఎంతో అదృష్టం ఉండాలి. ఇక వైష్ణవి చైతన్య ఎన్నో సినిమాలలో నటించిన రాని గుర్తింపు బేబీ సినిమాతో దక్కింది.